पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्ति। మనం స్టేజెస్ ఇన్ మెడిటేషన్ అన్నటువంటి చాప్టర్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో లాస్ట్ టైం మనం 3 పాయింట్స్ ప్రధానంగా మనం చెప్పుకున్నాం. 3 basic ideas are brought out. The attainment of success through the agency of the mind, the achievement of perfection, the taking of counsel, and the utilization of all channels of information. ఈ 3 ప్రధానంగా మనం కలిగి ఉండాలని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ టైం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. దీన్నే మనకి ఏమని చెప్పారంటే స్పిరిచువల్ రీడింగ్ అన్నారు. ఈ స్పిరిచువల్ రీడింగ్ అన్నటువంటిది మనం చోట్లో ఉన్నటువంటి సర్వజీవులతోటి మనం చేయవలసినటువంటిది. ఇవి ఎప్పుడైతే మనకి అటైన్మెంట్ ఆఫ్ పర్ఫెక్షన్, తర్వాత ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూటిలైజేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అటైన్మెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇవి మనకు వస్తాయో అప్పుడు మనకి సక్సెస్ త్రూ ది ఏజెన్స్ ఆఫ్ ది మైండ్. ఈ మూడింటితోటి మనకి ఏం సిద్ధిస్తుందంటే కనుక సక్సెస్ త్రూ ది ఏజెన్స్ ఆఫ్ ది మైండ్ అంటే చోట్లో ఉన్నటువంటిది మన మైండ్కి రిఫ్లెక్ట్ అవ్వబడతాం. సక్సెస్ త్రూ ది ఏజెన్స్ ఆఫ్ ది మైండ్. తర్వాత పర్ఫెక్షన్ అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలగటం. తర్వాత మనం యూటిలైజేషన్ ఆఫ్ ఆల్ ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్. ఇవి మనం ఎప్పుడైతే సిద్ధింపజేసుకుంటామో మనం అప్పుడు స్పిరిచువల్ రీడింగ్ అనేటువంటిది ఒక ఇది మనకు వస్తుంది. స్పిరిచువల్ రీడింగ్ అంటే చోట్లో ఉన్నటువంటి వాటి యొక్క అంతర్రహస్యాలు మనం దర్శించుకోగలుగుతూ ఉంటాము. చోట్లో ఎన్నో విషయాలు అలా ఉంటున్నాయి, వాటిని మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ అంతర్రహస్యాలన్నీ కూడా ఫారం ఆస్పెక్ట్ చేత అవన్నీ కూడా కప్పబడి ఉన్నాయి. సో మనం ఫారం ఆస్పెక్ట్ని చూసి మనం డీల్ చేయడం అనేటువంటిది మనం జనరల్గా మన లైఫ్లో చేసేటువంటిది. అవి కాకుండా వాటి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి అంతర్రహస్యాలు మనకి దర్శింపబడటాన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ రీడింగ్ అన్నారు. The faculty of reading or seeing the life aspect which the outer form veils and hides. సో ఈ రకంగా అవుటర్ ఫామ్ అది ఒక తెర లాంటిదో, ఒక వస్త్రం చేత అది లేదా ఒక ఫారం ఆస్పెక్ట్ ఒక రూపం అంటుంటుంది అందివ్వబడింది. ఆ రూపంకి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి దాన్ని మనం రీడ్ చేయగలగాలి. సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఈ రూపంకి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో నిక్షిప్తంగా ఉన్నాయి. సో వాటిని మనం స్టడీ చేయగలగడానికి చక్కగా జీవితంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. దిస్ విల్ బి ఫౌండ్ టు అప్లై equally to a human form as to any other form in nature. All forms a divine thought, idea or growth and are tangible manifestation of a divine concept. ఇవన్నీ కూడా ఒక డివైన్ కాన్సెప్ట్ చేత ఇవన్నీ కూడా చేయబడి ఉన్నాయి. ఆ డివైన్ కాన్సెప్ట్ మనం చక్కగా రీడ్ చేయగలగడం అన్నట్టు మనం తయారు చేసుకోవాలి. అంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, వీటిని మనం చూస్తున్నప్పుడు వీటికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి సత్యాన్ని లేదా వీటికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి విషయాన్ని మనం దర్శించగలిగేటువంటి దానికి మనం
వెళ్ళాలి. సో ఆ రకంగా వెళ్ళడానికి మనకు ప్రధానంగా 3 పాయింట్స్ మనకు చెప్పారు. ఆ 3 పాయింట్స్ మనం వాటిని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ వీటికి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దాంట్లో మనం వెళ్ళాలి. Idea or truth and are the tangible manifestation of a divine concept. When a man knows this, he begins to read spiritually, to see below the surface, and so contact the idea which gave birth to the form. సో ఈ ఐడియా అంటుంటుంది ఒకటి ఉంటే దానికి ఫారం ఆస్పెక్ట్ అంటుంటే తయారవుతుంది. సో వీడు ఐడియాని వీడు దర్శించుకోగలుగుతాడు వీడి యొక్క చేసేటువంటి పని వల్ల. అది జరుగుతుంటుంది. This, in its most practical application, will lead a man, for instance, to negate the form aspects which his fellow men might assume and deal with him as the basis of the hidden divine reality. This is no easy thing to do, but it is possible through training and spiritual training. ఇది అంత ఈజీ కాదండి. దీనికి చక్కగా కొంచెం ఒక చక్కటి సాధన అనేటువంటి చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే ఈ రహస్యాలు అంతర్రహస్యాలు మనకు చక్కగా దర్శనపడుతుంది. అంటే సాధన చేయాలి. మనకు ఒకటేసారి మన 10th క్లాస్ మ్యాథ్స్ రావాలంటే అంత ఈజీ కాదు. దానికి మనం చేయాల్సింది ఏమిటి అంటే కనుక సాధన చేయాలి మనం చాలా. సో ఈ సాధన చేయడంలో మనం ఏంటంటే ప్రతిరోజు చక్కగా మెడిటేషన్ అనేది చేయడం. అప్పుడు మనకి ఏమవుతుందంటే వీటిలో ఉన్నటువంటి మన మెడిటేషన్కి ఎప్పుడైనా సరే మనం కూర్చుంటున్నప్పుడు ఏదో ఒక ఫారం ఆస్పెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మీరు మెడిటేషన్లోకి తీసుకోండి. తీసుకున్న ఆ ఫారం ఆస్పెక్ట్ ద్వారా ఏంటి తెలియబడుతోంది అనేటువంటి దాన్ని దర్శించడానికి మనం మెడిటేషన్లో మనం కూర్చుని చేస్తూ ఉంటే స్లోగా మనకి మెడిటేషన్ ప్రాసెస్ అంటుంది మనకి ఏం చేస్తుందంటే డైలీ మనం చేసుకునేటువంటి ప్రాక్టికల్ వర్క్ లాగా అది వెళ్ళిపోతుంది. సో ఇలాంటి మనం చేస్తూ ఉంటే మనం చక్కగా ఈ ఫారం ఆస్పెక్ట్గా లేదా వస్తువుల విషయములుగా ఉంటున్నటువంటి వాటికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి విషయాలు మనకు చక్కగా తెలియబడతాయి. The third requirement is obedience to the master. This is no servile attention to the commands of some supposed hidden teacher or master. Obedience to the master. Obedient అంటే మాస్టర్కి మనం ఎప్పుడు ఒబీడియంట్ అయి ఉండాలి. అంటే చాలా ఆయన ఏం చెప్తారో అది విని మనం ఆచరించేటట్టుగా మనం ఎప్పుడు ఉండాలి. అంటే ఎలా అంటే ఇక్కడ ఒబీడియన్స్ టు ద మాస్టర్ అంటే ఆయన కనబడగానే ఆయన పాదాభివందనాలు చేస్తుండడం లేదా ఆయనకి బాగా అణిగిమణిగి అది కాదండి ఇక్కడ అని చెప్తున్నారు. ఏమంటున్నారు? నో సర్వైల్ అటెన్షన్ టు ద కమాండ్స్ ఆఫ్ సమ్ సపోజ్డ్ హిడెన్ టీచర్ అని అంటున్నారు. ఎవరో ఇది అది కాదండి ఇక్కడ చెప్తున్నది. మీ లోపల ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన యొక్క వాక్కుని మీలో నుంచి ఆయన పలుకుతూ ఉంటాడు. ఆ వాక్కుని మీరు వినడానికి ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారు ఎక్కడో కాదు, మీ లోపలే ఉన్నారు ఆ మాస్టర్. ఎవరినైతే మనం ప్రతిరోజు మనం ప్రార్థిస్తుంటామో ఆ మాస్టర్ ఆ ఫోటోలో కాదండి, ఆ దైవం ఆ ఫోటోలో కాదండి, ఆ గురువు ఆ ఫోటోలో కాదండి, మీలోనే ఉన్నాడు. ఆయన మీలో నుంచే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పలుకుతూ ఉంటాడు. దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. కనుక దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వాయిస్ మొదట చాలా లోగా ఉంటుంది అంటున్నాడు. వినబడదు మనకి. జాగ్రత్తగా మనం చెవులు పెట్టుకుంటే వినబడుతుంది. వింటుండడం అనేటువంటిది అభ్యాసం చేస్తూ ఉండాలి. మనం లోపల నుంచి ఆయన ఏం చెప్తున్నాడో విందాం. మనం ఇంతవరకు బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వినడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాము. లోపల నుంచి వచ్చేటువంటి మాటల్ని వినడానికి మనం ప్రయత్నం చేయాలి. దీనికి కూడా మనం మెడిటేషన్ అటువంటి చేస్తూ ఉంటే లోపల నుంచి ఏంటి మాట వస్తుంది మనకు బయటకి, ఏంటి సూచన వస్తుంది, ఆ సూచన ఏమిటిది అనేటువంటిది మనం అంటే మన లోపల వస్తున్నటువంటి ఆలోచనలని మనం గమనించండి అని చెప్పారు. అంటే ఈ ఆలోచనలు దేన్ని బేస్ అయి వస్తున్నాయి? ఆస్ట్రల్ ప్లేన్ బేస్ అయి వస్తున్నాయా, లేదా మన యొక్క మెంటల్ యూనిట్ లోంచి వస్తున్నాయా, లేదా మన యొక్క ఈగోయిక్ లోంచి వస్తున్నాయా, లేదా మన ఆత్మలోంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ థాట్ అనేటువంటిది ధ్యానం చేయండి. చక్కగా చేస్తుంటే మీకు ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఆలోచన మీరు ఐడెంటిఫై చేస్తారు. ఎవరైనా పిలిచారనుకోండి మనని, వాడు ఎటువైపు నుంచి పిలుస్తున్నాడో మనకి ఎలా అయితే తెలుస్తూ ఉంటుందో అలాగే ఈ ఆలోచన అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు చక్కగా దర్శనం పడుతుంది. ఆ వచ్చినటువంటి ఆలోచన దేని బేస్ అయి వస్తుందో మనకు చక్కగా తెలుస్తుంది. ఆ ఆలోచన ఆ విధంగా మనకు రావడానికి లోపల ఉన్నటువంటి మాస్టర్ కారణం. ఆయన మనల్ని ఇది చేయమంటున్నారు, అది మనం చేద్దాం. అందుగురించి ఇది మాస్టర్ గారి వాక్క మనలో నుంచి వస్తున్నటువంటిది, లేదా మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి డిజైర్ ఆస్పెక్ట్ వలన వస్తున్నటువంటిదా,
లేదా మన యొక్క మెంటల్ యూనిట్లో ఏర్పడినటువంటి ఆలోచనల సమూహం నుంచి ఏర్పడుతున్నటువంటి వాక్క ఇది, లేదా మన ఈగోగా డిసైడ్ అయ్యి మనం నిర్ణయించుకుని ఏ విధంగా అయితే మన ఈ దేహంలోకి వచ్చామో ఆ ఈగోయిక్ యొక్క యాక్షన్స్ ఫర్దర్గా ఏర్పడుతున్నటువంటి దాంట్లో ఏర్పడినదా. జాగ్రత్తగా మనం వేసుకుంటే ఈ క్వశ్చన్ ఫిజిక్స్లోదా, లేదా కెమిస్ట్రీలోదా, లేదా బయాలజీలోదా, లేదా ఇంగ్లీష్లోదా, ఎక్కడదో ఎలా అయితే చెప్పేస్తారో క్వశ్చన్ చూడగానే, అలాగే ఈ వాక్కు మనలో నుంచి వస్తున్నటువంటి థాట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుందో మనకి చక్కగా మనకే తెలుస్తుంది. మనం ఎవరిని అడగక్కర్లేదు. కొంచెం మీరు ఆ వస్తున్నటువంటి ఆలోచన మీరు అలా గమనిస్తే ఎస్ దిస్ ఈజ్ ఫ్రమ్ ది మాస్టర్ చక్కగా మీరు చెప్పేస్తారు. ప్రతి వాళ్ళకి ఇది ఉంటుంది. సో మాస్టర్ గారు మనలో నుంచి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చేయమని చెప్తున్నారు అనేటువంటిది మనం జాగ్రత్తగా వినాలి. వింటుండడం అనేటువంటిది అభ్యాసం చేస్తుంటే ఇది చక్కగా మనకు తెలుస్తుంది. మాస్టర్ ఇన్ ద హార్ట్, ద సోల్, ద indwelling Christ, the master first makes his presence felt through the still small voice. చాలా జస్ట్ ఒక మాట చెప్తారు, స్టిల్ స్మాల్ వాయిస్ అన్నదానంటే ఆఫ్ conscience prompting us to higher mere unselfish living and sounding a quick note of warning when there is deviation from the strict path of restitute. స్ట్రిక్ట్ వార్నింగ్ వస్తుంది. రోజు ప్రేయర్ చేస్తుంటాం, ఈరోజు ప్రేయర్ చేయకపోయేటికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ వస్తుంది మాస్టర్ నుంచి. అది కాదు మాస్టర్ గారు, నాకు నిన్న రాత్రి 2 అయిపోయిందండి హోంవర్క్, లేదా నిన్న రాత్రి ఆఫీస్ వర్క్ 2 అయిపోయిందండి అంటే పక్కన ఒక వార్నింగ్ వచ్చేస్తుంది. 2 అయితేనేంటి, ప్రేయర్ 6 o'clock కదా, 2 అయినంత మాత్రం నువ్వు పొద్దున్న 9 దాకా పడుకోవాలి లేదే మరి అన్నటువంటిది ఒక 5 వస్తుంది. చేసుకునేవాడికి వస్తుంటాయి, చేసుకున్నటువంటి వాడికి ఆ 9 గంటలకు లేవడం కరెక్టే కదా, రాత్రి 2 గంటల దాకా పని చేసుకున్నాను కదా నేను అన్నట్టు చేసుకున్నాడు. ప్రేయర్ ఇక్కడ ప్రేయరే చెప్పారు కానీ నువ్వు ఎక్కువసేపు పడుకోకూడదనో లేదా నువ్వు పగలంతా ఇలా కాదు ఇక్కడ చెప్తాను. 6 o'clock ప్రేయర్, అది మీరు అది మాస్టర్ గారు. లేదా మనం 8 o'clock ఏదో ఒక టైం అనేది మనం పెట్టుకుంటాం కదా, మన గురువుకి మనం సరెండర్ అయ్యే టైం అనేది పెట్టుకుంటాం కదా. సో మనం 6 o'clock ఇచ్చారు, 6 o'clock చక్కగా ప్రేయర్ కూర్చోగలుగుతున్నాం. చేయకపోతే ఏదైనా ఒక పని మనకి ఇచ్చారు, ఆ పని మనం చేయకపోతే టక్కన ఒక వార్నింగ్ వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి రాదు, బయట నుంచి రాదు, బయట పరిస్థితుల విషయాలు ఉంటాయి, దాని యొక్క రెస్పాండ్ ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ తెలుస్తుంది, ఎస్ నేను రోజు ప్రేయర్ చేయలేదు కాబట్టి ఈ కండిషన్స్ నాకు ఏర్పడ్డాయి అంటుండే మనకే తెలుస్తుంది. సాయంత్రం చక్కగా 5 నిమిషాల ముందర వీళ్ళు ప్రేయర్ కూర్చొని చేసుకుంటూ ఉంటే ఇవన్నీ చక్కగా వాడికి మాస్టర్ లోపల నుంచి వీడికి చెప్తుంటారు. ఇక్కడ నువ్వు తప్పు చేసా ఇది సరిదిద్దు చేసుకో, ఇలా చేయకు, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా అన్ని వీడు లోపల నుంచే పలుకుతూ ఉంటాడు. అలా ఆ పలుకు వింటూ ఉన్నటువంటి వాడికి ఇంకా వేరే ఇంకా మాస్టర్ నన్ను నడిపేటువంటి మాస్టర్ ఎక్కడున్నాడని వెతుకడు, లోపల నుంచి ఆయన పలుకుతున్నాడు కదా, ఆ పలుకుని వీడు వింటూ ఉంటాడు, దాని యొక్క డైరెక్షన్లో వీడు వెళ్తుంటాడు. అది మనం ఈ స్పిరిచువల్ రీడింగ్ అలవాటు అయిన తర్వాత ఈ స్టెప్లోకి మనం వెళ్తాం అన్నమాట. ఈ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత దీన్నే మనకి తర్వాత ఇది ఏమంటారంటే దీన్నే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారు. అంటే చక్కగా మనం ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఇవన్నీ కూడా అటోన్మెంట్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనం సైలెంట్ అయినట్టు లెక్క. అప్పటిదాకా ఏంటంటే మన యొక్క ఆస్ట్రల్ ప్లేను మన యొక్క ఇవన్నీ కూడా మన ఏవో ఇబ్బందులు పెడుతుంటాయి. వీటినన్నిటిని కూడా అటోన్మెంట్ అయిపోవాలి. మనం లోవర్ వెళ్ళి హయ్యర్లోకి వెళ్ళి కలిసినప్పుడు అప్పుడు వచ్చేటువంటి వాయిస్ ఏమన్నారంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే మనకు చక్కగా పక్కన ఏదైనా టీవీనో ఏదైనా పెట్టుకుని మనం కూర్చున్నాం అనుకోండి ఏదైనా, అప్పుడు మనకి ఎలా అయితే పక్కన మాట్లాడేవాడి మాట ఎలా అయితే చక్కగా అర్థం కాదు, అలా మనలో వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటే మాస్టర్ గారు మనలో నుంచి మాట్లాడేటువంటి మాటలు మనకి వినపడవు, అర్థం కావు. అని మాట్లాడట్లేదు సార్, నేను రోజు ప్రేయర్ చేస్తున్నానండి, ఏం లేదు సార్ ఊరికనే వెళ్దాం అని అంటాడు. చక్కగా రోజు ప్రేయర్ చేసుకునేటువంటి ప్రతిరోజు ఆయన యొక్క సందేశం ఏమిటో, ఆ రోజు ఆయన వాడు చేయవలసినటువంటిది ఏమిటో, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా వాడికి అలా వస్తుంటారు. రోజు చేసుకునేటువంటి వాడికి దాన్ని ఏమన్నారంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అన్నారు. దట్ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఇన్కార్నేట్ వస్తుంటుంది, విచ్ ఈజ్ అవర్ సెల్స్. ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ ఎ వర్డ్ మేడ్ ఫ్లెష్. ప్రతి వాళ్ళం కూడా ఆయన యొక్క వాక్కుగా భూమి మీదకి మనం వచ్చినటువంటి వాళ్ళం. ఆయన యొక్క వాక్కుకు ఒక రూపం అనేటువంటిదే మానవుడి యొక్క దేహం అవయవములు ఇవన్నీ కూడా. అంటే ఆయన యొక్క వాక్కుగానే సృష్టి అనేటువంటిది వచ్చింది. ఈ సృష్టి యొక్క భౌతిక వైఖరి రూపంగా మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి ఏమిటి అంటే పరమాత్మ యొక్క వాక్కు.
దీని యొక్క పూర్తిగా ఫిజికల్ ఫామ్ ఈజ్ పరా స్టేట్లో నుంచి ఆయన మాట్లాడినది వైఖరి స్టేట్లో మనం చూస్తున్నాం. ఈ వైఖరి స్టేట్ గా ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే ఫారం ఆస్పెక్ట్ అన్నారు. దాన్ని ఇక్కడ వర్డ్ యాజ్ ఫ్లాష్ అన్నారు. దీన్నే మనకి మాస్టర్ గారు టారస్ దాంట్లో చెప్తారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్ టారస్ లో మనకి వాక్కు, ఉచ్చారణ ఇది ఏమిటి అనేటువంటిది 4 స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరి స్థితిలో వచ్చినటువంటిది భౌతికమైనటువంటి వాక్కు. దాన్ని అన్నారు వర్డ్ యాజ్ ఫ్లాష్ అన్నారు. కనుక ఇది ఈ వర్డ్ యాజ్ ఫ్లెష్ గా ఉన్నటువంటి దాంట్లో నుంచి వీడు వర్డ్కి వీడే వెళ్ళాలి. అది ఇక్కడ చెప్తున్నారు. లేటర్ స్టిల్ వి కాల్ ఇట్ ద అవేకెండ్ ఇంట్యూషన్. ద స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్ లెర్న్స్ టు డిస్టింగ్విష్ accurately between these three. The requirement therefore calls for the implicit obedience which the aspirant renders promptly to the highest impulse which he can register at all times at any cost. At all times at any cost. హైయెస్ట్ ఇంపల్స్ ఒకటి మనలోని చూస్తాం. హైయెస్ట్ ఇంపల్స్ ని ఇప్పుడు ఎప్పుడు దాని అందు మేల్కాంచి ఉంటాడు. నా లోపల నుంచి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో, లేదా ఈ విషయంలో ఏమిటి అంటే దాని అందు ఎప్పుడు వీడు మేల్కాంచి ఉంటాడు. ఎట్ ఆల్ టైమ్స్ ఎట్ ఎనీ కాస్ట్. అర్ధరాత్రి లేచి ఆయన ఏం చెప్తాం అనుకుంటున్నారు అది వింటాడు. పగలు ఏం చెప్తున్నారు వింటాడు. ఎప్పుడు ఆయన పలుకుతాడో అది వీడు వినడానికి ఎప్పుడు ఒబీడియంట్ అయి ఉంటాడు. అంటే లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటిది ఉంటే మనం ఆయన ఏమో ఒబీడియంట్ ఉంటాం. లోపల ఒకడు ఉన్నాడని లేకపోతే మనలో ఒబీడియన్స్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయం నందు మనం ఎప్పుడు మాస్టర్ గారు మనతోటే ఉన్నారు, మనలోనే ఉంటూ మాట్లాడుతున్నారు, మాస్టర్ గారు మనలోనే ఉన్నారు అనేటువంటి విషయం నందు వీడు ఎప్పుడు మేల్కాంచి ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన మనలోనే ఉండి మన ద్వారా ఏం పలుకుతున్నారు, ఆయన మనకి ఏం చెప్తాం అనుకుంటున్నారు అనే విషయం ఎప్పుడు వీడు వినడానికి వాడి చెవులు వాటికై వేచి ఉంటూ ఉంటాయి. అది మనం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా స్పిరిచువల్ రీడింగ్ నుంచి ఈ క్వాలిటీ మనకు డెవలప్ అవుతుంది. సో స్పిరిచువల్ రీడింగ్ దేని వలన వస్తుందో ఆ విషయాలు మనం చెప్పుకుంటూ వస్తాం. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గారు మనలో నుంచి ఏం మాట్లాడుతున్నారు అది వినడానికి ఇప్పుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. ఎట్ ఎనీ టైమ్ ఎట్ ఆల్ కాస్ట్. అది మనకు చెప్పేసారు. ఎట్ ఎనీ కాస్ట్. When this obedience is forthcoming, it calls forth from the soul a downpouring of light and knowledge. And Christ points this out in the words, if any man shall do his will, he shall know. He shall know. ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుందో డౌన్ పోరింగ్, ఇది వీడు అర్థం చేసుకుంటాడు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డౌన్ పోరింగ్ వీడు తెలుసుకుని వీడు అర్థిస్తాడు. ఇది పైనుంచి వస్తున్నటువంటి ధార ఇది అంటే వీడు తెలుసుకుంటాడు. These three factors, obedience, a search for truth in every form, and a fiery longing for liberation, are the three parts of the stage of aspiration and must precede that of meditation. వీటిలోకి వెళ్ళడానికి ముందు ఒబీడియంట్ అయి ఉండాలి మాస్టర్కి. మెడిటేషన్లోకి వెళ్ళడానికి ముందు he should be obedience to the master. ఒబీడియన్స్ అయి ఉండాలి. తర్వాత ఏ సర్చ్ ఫర్ ట్రూత్ అనేటువంటి దాని గురించి ఇప్పుడు చోట్ల సత్యము అనేటువంటిది నిక్షిప్తంగా ఉంది. అన్నిటిలోనూ సత్యము, నేను అనేటువంటిది సత్యం, అన్నిటిలోనూ నేను అనేటువంటి ప్రజ్ఞ ఉంది, అది సత్యం. దాని అందు వీడు ఎప్పుడు కూడా సెర్చ్ ఫర్ ట్రూత్, దాని గురించి ఎప్పుడు వెతుకులాటగా ఉంటాడు. ఇందులో సత్యం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వాడు తెలుసుకుంటూ ఉంటాడు. సో సెర్చ్ ఫర్ ట్రూత్ అనేటువంటిది వీడు చేస్తూ ఉంటాడు ఇన్ ఎవ్రీ ఫార్మ్ అండ్ ఎ ఫెరీ లాంగింగ్ ఫర్ లిబరేషన్. సో ఫెరీ లాంగింగ్ ఫర్ లిబరేషన్ అంటే ఏంటి, ఈ వీడు వీటిల్లో నుంచి ఉన్నటువంటి మూలతత్వంను వీడు తెలుసుకుని దాని అందు వీడు దృష్టి కలిగి ఉండడం. ఈ మూడు వీడికి ఎప్పుడు కూడా ఇది చేసుకుంటూ ఉండేటువంటి వాడికి అప్పుడు మెడిటేషన్ must precede that of meditation. They need not be expressed in their fullness and completeness, but must be incorporated in the life as working rules of conduct. They lead to a detachment, a quality which is emphasized both in the East and in the West. This is the freeing of the soul from the thraldom of the form life. Vairagyamu another. Abhyasa vairagyabhyam va tannirodha. Freeing of soul from the form aspect. Soul ki nenu మన యొక్క ఉన్నటువంటి ఫారం కి చాలా గట్టి ఇది ఉంటుంది.
దాని నుంచి ఇది లిబరేట్ అవ్వాలి. ఫ్రీయింగ్ అంటే ఇందులో ఉంటూ ఉండగానే దీని నుంచి మనం డిటాచ్డ్గా ఉండడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలండి. అందరం చేయాలి తప్పకుండా. ఈ దేహంలో ఉంటూ ఉండగానే ఈ దేహం యొక్క బంధముల్లో మనం ఉండకుండా ఉండేటువంటి విషయంగా మనం లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మెడిటేషన్ ద్వారా ఈ స్థితుల్లోకి మనం అడుగు పెడుతుంటాం నెమ్మదిగా. అంటే చక్కగా ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మనం ఒక క్వార్టర్కో లేదా ఒక హోటల్ రూమ్లోకో మనం ఉంటున్నప్పుడు ఆ రూమ్ ఎవరిదంటే మనదే. ఎంతసేపు ఏదో ఇన్ని రోజులు ఏదో ఉంటుంది. అలా ఈ దేహంలో మనం ఉంటున్నాం అన్నటువంటి విషయంలో మనం ఉంటుండడం అనేటువంటిది మనం చక్కగా మనం అభ్యాసం చేసుకోవాలి. అంటే అప్పుడు మనం ఫ్రీయింగ్ ఆఫ్ సోల్ ఫ్రమ్ ది బాడీ అంటే మనం చక్కగా మనం ఆ వదులుగా ఉండాలి. మనకి ఏది కూడా టైట్గా ఉండకూడదు. దేహాన్ని మన సోల్ని ఇలా గట్టిగా పట్టి ఉంచేసినట్టుగా ఉండకూడదు. చాలా ఫ్రీగా ఉండాలి మన సోల్ మన దేహంలో. అలా అంటే దీనిలో ఒక సముద్రంలో ఉన్నటువంటి చేపపిల్ల లాగా ఉండాలి అని చెప్పి ఒక గాజు బొమ్మలో ఉన్నటువంటి చేపపిల్ల లాగా ఉండాలి. ఫ్రీయింగ్ ఆఫ్ సోల్. సో సోల్ యొక్క ఎక్స్ప్రెషన్కి బాడీ అన్నటువంటి వీడు వాడుకుంటున్నాడు అంతే. సోల్ తన యొక్క కార్యక్రమం నిర్వహణకు వీడు బాడీ అన్నటువంటి వాడుకుంటున్నాడు అంతే. అంతమించి ఇంకా ఈ బాడీకి పెద్ద పని లేదు అన్నటువంటిది వీడు చక్కగా వీడు చేసుకునేటువంటి వర్క్స్లోను వీటిల్లోనూ వీడు సోల్కి వీడి బాడీకి ఒక రకమైనటువంటి స్లోగా వీడు ఒక ఫ్రీయింగ్ ఆఫ్ సోల్ అన్నటువంటిది వీడు అలవాటు చేసుకుంటాడు. దేని చేత వస్తుందంటే ఒక డిటాచ్మెంట్ అన్నటువంటిది రావాలి. అంటే మనది ఏదైతే మనం బాగా అటాచ్డ్గా మనం ఉంటున్నామో దాని నుంచి డిటాచ్ అయ్యేటువంటి క్వాలిటీ మనం డెవలప్ అవ్వాలంటే అది మనం సంతోషంగా ఎదుటివాడికి ఇచ్చేస్తూ ఉండగలం. బాడీని మనం తొందరగా కాదు, అంత తొందరగా అవ్వదు. దిస్ ఇస్ ద హైయెస్ట్ స్టెప్. 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిది. ముందు స్టెప్ బై స్టెప్ వీడి ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రీ ఫైనల్స్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నీ వెళ్ళా పెట్టుకుంటూ వచ్చి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాయిస్తారు. ఎందుకు వీడికి ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అవ్వడానికి ఇన్ని రకాల ఎగ్జామ్స్ పెడతారు. సెకండ్ ప్రీ ఫైనల్ అంటారు, థర్డ్ ప్రీ ఫైనల్ అంటారు, ఏవో పెడుతుంటారు. అంటే వీడు ఫైనల్ ఎగ్జామ్ వీడు పర్ఫెక్ట్గా రాయాలి. అలా బాడీలోంచి వీడు డిటాచ్ అవ్వడానికి పర్ఫెక్ట్గా వీడు చేయగలగాలి. బాడీలో ఉంటూ ఉండగానే అది చేయాలి. స్కూల్లో ఉంటూ ఉండగానే ఫైనల్ ఎగ్జామ్కి వీడిని తయారు చేయాలి. స్కూల్ నుంచి వెళ్ళిపోయాక కూడా రాస్తాడు కదండి, మనకేంటి సంబంధం? అది కాదు. మన స్కూల్లో చదువుకుంటూ ఉండగానే వాడిని ఫైనల్ ఎగ్జామ్కి తయారు చేయాలి. అది మన ఇవ్వబడినటువంటి కార్యక్రమం. అలాగే మన దేహంలో ఉంటూ ఉండగానే దీని నుంచి చక్కగా డిటాచ్ అయిపోయేటటువంటి ఒక కార్యక్రమం మన లైఫ్లో ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఏమంటే ఈ దేహం మనది అన్నటువంటి భావన ఎక్కువగా ఉంది. అంటే దీన్ని మనం ఎలా చేయాలంటే ఈ వస్తువు నాది అన్నటువంటి మనలో ఏదైతే ఉంటుందో అది చక్కగా సంతోషంగా వేరేవాడికి ఇచ్చేస్తుంది అనేటువంటిది అభ్యాసం చేయాలి. అది అభ్యాసం చేస్తూ ఉంటే స్లోగా ఇది నాది కాదు కదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. పక్కన వాడు వాడుకొని ఇన్నాళ్ళు మనం వాడుకున్నాం, వేరేవాడు వాడుకుంటే తప్పేమిటి? వాడికి వినియోగపడుతుంది ఎక్కువగా. మనం ఇప్పుడు దీన్ని అంతగా వాడట్లేదు కదా, లేదా మనకి ఇంకోటి ఉంది కదా, ఇంకో వస్తుంది కదా, దీన్ని వాడికి ఇచ్చేద్దాం. 2 పెన్లతో మనం రాయలేం కదా, ఒక పెన్తో రాయగలుగుతాం. లేదా ఒక జెల్ పెన్ ఉంది, ఒక బాల్ పెన్ ఉంది, 2 చాలు మనకి. ఇంకో 4 పెన్లు ఉన్నాయి మన డెస్క్లో ఎక్కువగా, వాడికి ఇచ్చేద్దాం, రాసుకుంటాడు. వాడు కూడా రాసుకొని అలా మనం చేసేటువంటిది పనులలో మన ఈ వైరాగ్యం అనేటువంటిది ఎక్కువగా మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటాం. ఇది ఎంతగా మనం అభ్యాసం చేసుకుంటుంటే మన సోల్ నుంచి మన బాడీ అంత చక్కగా డిటాచ్ అవ్వడానికి మన స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళినవాళ్ళం. ఇది మనం చేసుకుంటూ ఉంటే చక్కగా మన సోల్ నుంచి మన బాడీ చక్కగా డిటాచ్ అయ్యి వర్క్ చేయగలగటానికి మనకు వస్తుంది. అప్పుడు వీడి దేహంలో ఉంటున్నా సరే వీడు సోల్ తోటి పని ఇంకెక్కడైనా చేసుకోవాలంటే ఈ దేహం ఇక్కడ పడుకుని ఉంటుంది, ఈ సోల్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటుంది, మళ్ళీ వచ్చి ఈ దేహంలో చేరుతుంది. ఇది దట్ ఈస్ ది హయ్యర్ స్టెప్. అది నెక్స్ట్ ఇంకా హయ్యర్ స్టెప్ అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అదే కదా మనకు మందరజానంలో రాస్తారు. గిరిశరం ఇక్కడ పడుకుని ఉంటాడు కానీ జ్వాలాకులుడుగా ఆయన అక్కడెక్కడో లేస్తాడు, అక్కడ పనులవన్నీ చేసేసుకుంటాడు, మళ్ళీ వచ్చి గిరిశరంలా ఇక్కడ పడుకుంటాడు, పొద్దున్న స్కూల్కి వెళ్తాడు, దారి తగిలించుకుని హాయ్ హరిశర్మ వచ్చావు నువ్వు అంటాడు, అది పని చేసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. అది దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. అది వచ్చేస్తుంది. అంటే బాడీతో డిటాచ్డ్గా వర్క్ చేయడం అనేటువంటిది వస్తుంటే ఆ తర్వాత ఆ స్టెప్ మనకి ఇచ్చేస్తాం. And the subordination of the personality to the higher impulses. Subordination of the personality to the higher impulses. Adi next. దీన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే this detachment from self, what does it mean? First of all, clearly it is detachment from the lower and sensible ego, that is the habitual subordination of the fleshly to the spiritual point of view, the coordination of the lower multiplicity under a higher unity. The lower గా ఉన్నటువంటి దీని నుంచి డిటాచ్ అయ్యి హయ్యర్ దాంట్లోకి వెళ్తాం.
స్కూల్ తోటి అటాచ్ అయిపోతున్నాను అనుకో, 10th క్లాస్ పాస్ అయిపోయారా, నువ్వు హాయిగా నువ్వు కాలేజీకి వెళ్ళరా అంటే, కాదు సార్ స్కూలే బాగుంది సార్, నేను స్కూల్కి వస్తాను. అవసరం లేదురా నాయన అని వాడు చెప్తున్నాడు. అంటే దీని నుంచి డిటాచ్ అయ్యి హయ్యర్ దానిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు స్కూల్ నుంచి ఎలా అయితే వీడు కాలేజీకి వెళ్తున్నాడో, వీడు సంతోషంగా ఎలా అయితే వెళ్తున్నాడో, అంతే నువ్వు లైఫ్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి నువ్వు వెళ్ళడం అంటే అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఇక. మనం ఏదో ఏదో తెలియకుండా మనం దీనిలో బాగా ఇదైపోయి మనం ఇదే అన్నటువంటిది అనుకుంటున్నాం. కానీ ఒక స్కూల్ నుంచి పిల్లవాడు ఎలా అయితే స్కూల్ 10th క్లాస్ అయిపోయాడు చక్కగా టీసీ తీసుకుని టీచర్స్ అందరికీ టాటా చెప్పాడు వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ కూడా నాయన జాగ్రత్త చదువుకో, మంచిగా చదువుకో, నువ్వు మంచి పేరు తీసుకురావాలి స్కూల్ కానీ ఎలా అయితే వాళ్ళందరూ చెప్తారో, అలా ఈ దేహంలో ఉంటుండగానే దీని నుంచి మనం డిటాచ్ అయ్యి మనం హయ్యర్ ప్లేన్స్ తోటి లింకప్ అవడం అంటే దీన్ని వినియోగించుకుంటూ మన హయ్యర్ ప్లేన్స్ మనకి లిఫ్టప్ అవడానికి మనకి లోనార్ పితృస్ అన్నారు, వాళ్ళందరి యొక్క సహకారం ఎంతో ఉంటుంది. వాళ్ళ యొక్క దీని చేత మనకి లోనార్ పితృస్ చేత మనకి 3 ప్లేన్స్ అన్నటువంటి కట్టబడుతుంది. దీనికి సోలార్ పితృస్ నుంచి వచ్చినటువంటి దీని చేత లోనార్ పితృస్ ఇది మనకు కట్టి ఇస్తున్నారు. ఈ కట్టి ఇచ్చినటువంటి దేనికి, సోలార్ పితృస్ ఇచ్చేటువంటి కార్యక్రమ నిర్వహణకి. ఆ సోలార్ పితృస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇది ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు దీన్ని ఏమన్నారంటే సాలమన్స్ టెంపుల్ డిస్ట్రక్టెడ్ అంటారు. అంటే ఇంకా దీని యొక్క అవసరం లేదు, ఇంక వీడు సోలార్ దానికి వీడు విడిపాడు. సూర్యుడు దేని నుంచి అయితే నడుపుతున్నాడో ఆ సూర్య ఆత్మలోకి వీడు దాన్ని బేస్ అయ్యి వీడు జీవిస్తున్నాడు. అది మనకు చెప్తారు. అండర్ ఏ హయ్యర్ యూనిటీ అన్నారు. అగైన్ ఇట్ ఈస్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది vainglorious ego, the dispersed and capricious ego, the playing of external circumstances, the slave of fluctuating opinion. The emotionality of the inner life could not accommodate itself to so fluctuating a unity. So వీటికి చాలా అంబిగ్విటీ ఎక్కువగా ఉంటుంది. ఇది చేద్దామా వద్దా, అది చేద్దామా వద్దా, ఇలా ఉందామా వద్దా, ఈ అంబిగ్విటీ ఎక్కువగా వీటిలో వర్తిస్తుంది. అది చేద్దాం, ఇది చేద్దాం, వద్దులే మనం అనుకున్నాం. కానీ ఈ అంబిగ్విటీ ఎక్కువగా ఉంటుంది. అంబిగ్విటీ అవసరం లేదండి. చక్కగా హయ్యర్ తోటి లింకప్ అవుతాడు, వీడికి అంబిగ్విటీ ఉంటుంది. ఏది చేయాలో అది వీడు చేస్తాడు, ఏది చేయకూడదు అది వీడు చేయడం. అది ఒక్కటే కరెక్ట్. Above all, it is detachment from the proud ego. We must have a right understanding of this, for humanity is rightly considered as one of the most characteristic notes of Christian asceticism and mysticism. So proud of ego అంటే నేను అన్నటువంటిది అహంభావం, అహంకారం. లోపల అహంకారంగా చెప్పినటువంటి వీరు దాన్ని ఈగో అన్నారు. అహంకారం అనేటువంటిది అది వీటిలో ఎలా అవుతుందంటే వీటిలో ప్రౌడ్ ఈగో ఉంటుంది. నేను డాక్టర్ అన్నటువంటిది అది ముందు చెప్పచ్చు, వేరే అడగకుండా వీడే చెప్పేస్తాను నేను డాక్టర్ సార్. నేను అడిగాడు, వాడు అడగలేదు కదా ఎందుకు చెప్తున్నాను, అది కదా వాడికి ఇది ఎక్కువ ఉంటుందంట. దాన్ని ఏమన్నారంటే ప్రౌడ్ ఈగో అన్నారు. అంటే తెలియకుండా మనలో ఇది వర్తిస్తుంటుందండి. దీని నుంచి మనం చక్కగా నెమ్మదిగా దీని నుంచి డిటాచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా స్టెప్స్ అన్నమాట డిటాచ్మెంట్కి. సో మన గురించి మనకి తెలియకుండా ఒక ఇది చాలా పనిచేస్తుంటుంది. దాని నుంచి నెమ్మదిగా మనం వదిలవుతూ ఉండాలి. Here we have the subordination of the physical, emotional and mental life to the divine project of achieving unity, emphasized for capriciousness is a quality of the sensory apparatus and the pride that of the mind. The meditation process is divided into 5 parts, one part leading sequentially to another. We will take these various stages and study each of them separately. For their mastery, we can trace the steady ascent of the conscious spiritual man out of the realm of feeling into that knowledge and then of intuitive illumination. These stages might be briefly enumerated as follows. మనకి ప్రధానంగా ఇది 5 స్టేజెస్గా మనకి చెప్పారు ఈ మెడిటేషన్ అనేటువంటిది. ఈ 5 స్టేజెస్ని అవి ఏమిటో మనకు చెప్తున్నారు. ఏమిటంటే ఒకటి అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్లోకి అది ఆటోమేటిక్గా మనం వెళ్ళేటువంటిది. కాకపోతే మనకి అండర్స్టాండింగ్కి మెడిటేషన్ ఒకటే పదంగా పెడితే మనకు కష్టం. కాబట్టి దీనిలో ఉండేటువంటి మార్పులుగా, దీనిలో ఉండేటువంటి జరిగేటువంటి విషయాలుగా దీన్ని 5 భాగాలుగా విభజించారు. ఫస్ట్ వన్ ఇస్ కాన్సన్ట్రేషన్, సెకండ్ ఇస్ మెడిటేషన్, థర్డ్ ఇస్ కాంటెంప్లేషన్, ఫోర్త్ ఇస్ ఇల్యూమినేషన్, ఫిఫ్త్ ఇస్ ఇన్స్పిరేషన్. ఇవి 5గా చెప్పారు. కాన్సన్ట్రేషన్ అంటే దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ద మైండ్, లెర్నింగ్ టు ఫోకస్ ఇట్ అండ్ సో యూజ్ ఇట్. లెర్నింగ్ టు ఫోకస్ ఇట్ అండ్ సో యూజ్ ఇట్, అది కాన్సన్ట్రేషన్ అంటే. కాన్సన్ట్రేషన్ అంటే ఇది మనం చక్కగా మన మైండ్ను ఒక విషయం మీద పెట్టి
ఇది చూడు కాసేపు అంటే చక్కగా అలా చూస్తుంటాం. ఈ బొమ్మని చూడు కాసేపు, విష్ణుమూర్తిని చూడు కాసేపు అంటే ఎంతసేపు చూడమంటే అంతసేపు అలా చూస్తుంటారు. మనం ఒక నిమిషంలో చూడగానే మన మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. మనో దుర్నిగ్రహం జలం అని అన్నాడు. ఎస్, సరే అంత నెమ్మదిగా అంటే ఆయన గట్టిగా చెప్పన్నాడు కృష్ణుడు. అంత ఈజీ కాదు అది. నువ్వు మనసుని ఎంత తొక్కి పెడదాం, ఇది ఇలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళకూడదు, ఇట్రా 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 అని పిలుస్తుంటే ఇటు రానే రాదు అసలు. ఇలా వచ్చినట్టుంటుంది అటు పరిగెడుతుంది. చిన్నపిల్లవాడు వాడు కూర్చోరాని వాడు ఎంత ప్రయత్నం చేస్తుంటే వాడు కూర్చోడు, అటు ఇటు ఆడుతూనే ఉంటాడు కానీ వాడు కూర్చోడు. కర్ర పట్టుకుంటూ కూర్చుంటాడు, 2 తగిలిస్తే కూర్చుంటాడని అంటారు. 2 తగిలిస్తే కూర్చునేది వాడు ఎంతసేపు కూర్చుంటాడు, 2 తగిలించిన ఎంతసేపు కూర్చుంటాడు. 4 సార్లు నువ్వు తగిలించిన తర్వాత 5వ సారి వాడే మన మీద బెత్తం పట్టుకుంటాడు. తగిలిస్తే కూర్చోవడం కాదండి అది. దానికి టీచింగ్ ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ వాడేటువంటి వాళ్ళ దగ్గర పిల్లవాడు ఆడుకోడు, ఆ టీచర్ ఏది చెప్తే అది చేస్తాడు. మిగిలిన టీచర్లకు ఎప్పుడు ఇది మిస్టరీనే, వీడికి ఎప్పుడు అది హిస్టరీనే. ఎప్పుడు ఈ టీచర్ యొక్క ఎలా ఉంటుందంటే ఎవరిని ఎలా తను చెప్పేటువంటి పాఠం అందజేయచ్చో అది వీడికి తెలుసు. అందరికి ఒకటే రకమైన టీచింగ్ ఉండదని మనం చెప్పారు కదా అక్కల్ మెడిటేషన్. కనుక అలా ప్రతివాడికి ఒక విధానం అనేటువంటిది ఉంది. ఆ విధానంగా వాడికి జాగ్రత్తగా చెప్తే అప్పుడు వాడు చక్కగా వింటాడు ఆ పిల్లలు. సో ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏమిటంటే మనస్సు ఎంతసేపు నువ్వు చూడు అంటే అంతసేపు అలా చూస్తాడు, ఎంతసేపు ధ్యానం చేయంటే అంతసేపు అలా ధ్యానంలో కూర్చోగలరు. ఇది మనకు సిద్ధం పడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్తాను. అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి లోవర్గా చెప్తున్నటువంటివన్నీ కూడా మనకు చక్కగా మనకు ఒక సాధన అనేటువంటి దాన్ని యమము నియమము ఈ 2 మనకి చక్కగా ఇచ్చారు మనకి ఇన్స్ట్రక్షన్స్ యోగా ప్రసంగాల్లో. వాటిని చక్కగా మనం అవలంబించుకోవాలి. యమము నియమము ఇవన్నీ చేసిన తర్వాత ఆసనం అంటే వాడు అక్కడ అలా అది మెంటల్ ప్లేన్ లో జరిగేటువంటి ఆసనం. కానీ మనం కూర్చోడానికి మనం జంగచర్మం వేసుకోవాలా లేదా చాలా మెత్తడిది పరుపు వేసుకుని కూర్చోవాలి, దీనికి సంబంధించింది కాదని చెప్తాను ఆసనం అనేటువంటిది. కనుక ఆసనం అనేటువంటిది మనస్సుతోటి మన మనసులో మనం వేసుకునేటువంటి ఆసనం. అది చక్కగా అక్కడ ఎంతసేపు కూర్చోంటే అంతసేపు ఆసనాలు అలా కూర్చుంటుంది మనస్సు. వెళ్ళి ఇక్కడ ఒక గంట సేపు ఆయన స్వామిని చూస్తూ కూర్చోంటే చక్కగా అలా ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని కాన్సన్ట్రేషన్ అన్నారు. The stage of concentration in all schools of advanced or intellectual mysticism, the first and necessary step is the attainment of mind control. The first step, therefore, is mind control. This means the power to make the mind do as you want, to think as you choose. మనం ఏదనుకుంటున్నాం అదే ఆలోచించి పెట్టాలి. అదేదనుకుంటుంది, ఇప్పుడు మనం కంప్యూటర్ ఉంది, అది మనం ఏదనుకుంటున్నాం అది మనకి ఆ ప్రోగ్రామింగో లేదా ఆ ప్రాజెక్ట్ మనం చేసుకుని కలిసి వినియోగపడాలి. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాసేపు నేను ఆ పని చేయను వేరే పని చేస్తాను అంటే అది ఉపయోగం ఏంటి? మనం అడిగింది అది చేసి పెట్టేటట్టుగా ఉంటుంది, కానీ అది చూపించేది మనం చూసేటట్టుగా అంటే కష్టం. టీవీ ప్రోగ్రామ్ లాగా ఉండకూడదు. కంప్యూటర్ వేరు, టీవీ వేరు. టీవీ అనేటువంటి వాడు ఏదైతే అది మనం చూడాలి. కంప్యూటర్ అనేది మనం ఏది అడుగుతామో అది మనకు చేసి పెట్టేది. As you choose to formulate ideas and sequences of thought under direction. సో థాట్ అండర్ డైరెక్షన్ గా ఇది అంటే వీడు ఏది ఆలోచించమంటే అదే చక్కగా వీడికి ఆలోచించగలుగుతుంటాం. ఎటువైపు నువ్వు కాసేపు మాస్టర్ ఇప్పుడు ఆరైంది ప్రేయర్ చేయాలి అంటే చక్కగా వీడు కూర్చుంటే వీడు చక్కగా ప్రేయరు మాస్టర్ శివ్ గారు మాస్టర్ పీకే గారు ఇచ్చినటువంటి మార్గం ఏమిటి, మనం జీవించవలసినటువంటి విధానం ఏంటి, దీనికి కావాల్సినటువంటి ఏమిటి, నేను చేయవలసిన ఇదంతా వీడికి ఉంటుంది. అదండి వేరే ఏవి రావు వీడి మైండ్. ప్రేయర్ అయిపోయాక నెక్స్ట్ ఏమిటి, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలా, బిజినెస్కి వెళ్ళాలా, ఏమిటి అవన్నీ అప్పుడు ప్రేయర్లో ఉన్నసేపు చక్కగా మాస్టర్ శివ్ గారు ఏమిటి, మనం మన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలి, అందరికీ అమరత్వం అన్నారు, అందరికీ బ్రహ్మత్వం అన్నారు అంటే ఏమిటి, మనం ఏ విధంగా మనం జీవించాలి, ఇవన్నీ వీడు చక్కగా వీడికి ఆయన ఇద్దాం అనుకున్నటువంటి ఇదంతా వీడు చక్కగా పోదు. అయిపోయింది ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమిటి, ఇప్పుడు ఆఫీస్లో వర్క్ అంతా చక్కగా ఏంటి, అప్పుడు ఆఫీస్ మీదే ఉంటుంది వాడి దృష్టి. అలా వీడి లైఫ్ ఉంటుంది. Of thought under direction, the function of the mind in the majority of cases is first of all to receive messages from the outer world via the 5 senses and transmitted by the brain. Hume tells that the mind is a kind of theater where several perceptions successfully make their appearance. It is the seat of the intellectual functions and a great recording center for impressions of all kinds upon which we act. సో ఈ మనస్సు అనేటువంటిది దీనికి ప్రధానంగా 5గురు ఉన్నారు. ఈ మనస్సుకి 5గురు వాళ్ళు చూసినటువంటి, వాళ్ళు చెప్పేటువంటివి, వాళ్ళు విన్నటువంటివి, వాళ్ళు ఇవన్నీ ఈ మైండ్కి తెచ్చి ఇస్తుంటారు. ఇవన్నిటి తెచ్చి దానికి సంబంధించినటువంటి రెస్పాన్సివ్గా మన మైండ్ రియాక్ట్ అవుతుంటుంది.
The mind is a kind of theater where several perceptions successfully make their appearance. ఇదేదో ఇది వచ్చింది దానికి ఇది రెస్పాండ్ అవుతుండడం, ఇదేదో చూసాను దానికి రెస్పాండ్ అవుతుండడం, ఏదో విన్నా ఈ శబ్దానికి రెస్పాండ్ అవుతుండడం. ఈ రకంగా మన మైండ్ మన చుట్టూతో ఏర్పడేటువంటి విషయాలకి ఇది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ రెస్పాండ్ అవుతుండడంలో ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్ ఫంక్షన్ అండ్ ఏ గ్రేట్ రికార్డింగ్ సెంటర్ ఫర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ అపాన్ విచ్ వి యాక్ట్ or which we refuse admission if we do not like them. The mind has a tendency to accept which is presented to it. The ideas of the psychologists and of science as to the nature of mind are too many to touch upon here. Some regard it as a separate entity, others as a mechanism of which the brain and the nervous system are the integral parts. One brain and the nervous system, one school deals with it as a sort of superior non-physical structure capable of strict scientific study and liable to its own disorders. Some look upon it as a form of self with a life of its own, as a defense mechanism built up during the ages. So, కొందరు ఏమన్నారు దీన్ని మన బ్రెయిన్ మన యొక్క నర్వస్ సిస్టమ్, కొందరు ఇది ఫిజికల్ పార్ట్ కాదండి, ఇది లోపల ఉంది ఒకటి అన్నట్టు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనకు చెప్తున్నారు. కానీ నిజానికి ఏమిటంటే మన చుట్టూతో ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా మన సెన్సెస్ ఇవన్నీ మనం చూస్తున్నాయి. ఇవన్నీ చూసినటువంటి విషయాల్ని మన మనస్సుకి ఆ విషయాల్ని తీసుకొస్తున్నాయి. ఈ మనస్సు ఇచ్చేటువంటి దానికి ప్రతిస్పందనగా మన బ్రెయిన్లో దానికి కావాల్సినటువంటి రిఫ్లెక్షన్ అనేటువంటిది ఏర్పడి అప్పుడు అది బ్రెయిన్ అనేటువంటిది దాన్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని యాక్షన్లోకి తీసుకెళ్లేటువంటిది మన యొక్క నర్వస్ సిస్టమ్. అది మనకు జరుగుతున్నటువంటి విషయం. To some, it is simply a vague term signifying that by which we register thought or respond to vibrations, such as those incorporated in public opinion and in the books written throughout the ages. To the esoterists, it is simply a word standing for an aspect of man which is responsive in one direction. It is simply a word standing for an aspect of man. ఎసాట్రిక్గా ఉండేటువంటి వాడికి ఏమిటంటే వీడు ఎదురుగుండా ఎదుటివాడు మాట్లాడుతున్నాడు, ఆ వాడికి వీడు రెస్పాండ్ అవడమే వీడు చేస్తారు. కానీ అది కాదండి వాడి బ్యాక్గ్రౌండ్ ఇదంతా మనకు అవసరం లేదు. మంచినీళ్ళు ఇవ్వండి అంటే అది కాదు సార్, అడిగేవాడిని బట్టి మనం ఇవ్వాలి. అంటే అడిగేవాడు వాడు మంచినీళ్ళు మన దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు ఇద్దామని మనం ఉంచున్నాం, మందులు ఇద్దామని మనం ఉన్నాం, వాడు మందు కావాలని అడిగాడు. మందు ఇవ్వడం మనకు పద్ధతి. కానీ వాడు ఎటువంటి వాడు ఏమిటి, వాడు కారులో వచ్చాడో, వాడు జీప్లో వచ్చాడో, వాడు బండి మీద వచ్చాడు, ఇవన్నీ మనకి ఎలా అయితే అనవసరమో అలా ఎదుటివాడు మాట్లాడే మాటకి మనం వాడు మాటనే మనం బేస్ చేసుకుని మనం రెస్పాండ్ అవ్వాలి. వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ విషయాలు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు కూడా మనం చేయగలిగితే చేస్తాం అని చెప్తాం, మనం చేయలేదంటే చేయలేమని చెప్తాం. అది మనకి పరమ గురువులు లేదా మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం. ఇప్పుడు కూడా అట్లా మనం ఉండాలి. అంటే వాడి గురించి ఒక ఇంప్రెషన్ మనం క్యారీ చేసుకుని దాన్ని బట్టి ఎదుటివాడితో మాట్లాడడం అనేటువంటిది అవసరం లేదండి. మనసు ఎప్పుడు కూడా ఒక అర్థంగా చక్కగా అలా శుభ్రంగా ఉంచుకోవాలి. వాడు మన ఏదో ఏడిపిద్దాం అన్నట్టుగా వస్తే కనుక వాడే ఏడిపించబడుతుంది. దుర్యోధనుడు అర్జునుడు వచ్చాడు. దుర్యోధనుడికి కుదరదని చెప్పాడు అర్జునుడు. ఆయనకు ముందుగా లేదు దుర్యోధనుడు వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి? ఇలాంటిది ఏది లేదు. వాడు ఎదుటివాడిని బట్టి ఈయన మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. కానీ దుర్యోధనుడి మీద కృష్ణుడికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ఒపీనియన్ పెట్టుకుని కృష్ణుడు ఎప్పుడు దుర్యోధను డీల్ చేయలేదు. జస్ట్ అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అంతే మనసు. ఎప్పుడు ఎదుటివాడిని బట్టి ఈయన మాట్లాడడం అనేటువంటిది అలా. A response in one direction, the outer world of thought and of affairs, but which could be equally responsive in another. The world of subtle energies and of spiritual being another. The non-er, but which could be equally responsive in another. చేసేటువంటి దాంట్లో outer world of thought and of affairs, but which could be equally responsive in another. The world of subtle energies and of spiritual being. సో వీడు చేసేటువంటి వాటి యొక్క ఇదంతా కూడా సబ్టిల్ నేచర్లోకి వెళుతూ ఉంటుంది. స్పిరిచువల్ రీడింగ్ అన్నది. అందునుంచి దాన్ని బేస్ చేసి వీడు లీడ్ చేస్తుంటాడు. కాబట్టి వీడు ఎక్కువ అంటే ఎదుటివాడి యొక్క బిహేవియర్ని బట్టి వీడు మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. బాగా వంగిపోయి ఉంటే అసలు నేను నమ్మలేదు సార్, వాడు ఇప్పుడు మోసం చేస్తే కానీ నాకు వాడు ఇంత దారుణమైనటువంటి వ్యక్తి అని వీడు నేను అనుకోలేదు సార్. వీడు అలా ఫెయిల్ అవడం అనేటువంటిది ఉండదు ఎప్పుడు కూడా. వాడు బాగా వంగిపోయి మాట్లాడుతున్నాడు మనతోటి కాబట్టి వీడు చాలా మంచి శిష్యుడు అని అనుకోవడం అనేటువంటిది ఎలా అయితే మహానుభావులు వాళ్ళు చేయరో అలా వీడు వాడి యొక్క బిహేవియర్ని బేస్ చేసేప్పుడు వీడు వ్యవహరించడం అనేటువంటిది సబ్టిల్ నేచర్ తోటి లింకప్ ఉంటాడు. కాబట్టి
ఆ సబ్టిల్ నేచర్కి వీడిలో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి అయామ్కి వీడికి లింకప్ ఏర్పడుతుంది కాబట్టి వాడికి చేయాల్సినటువంటి పరిస్థితి ఆ చుట్టూదా కనబడుతుంటే చేసేస్తానంటే లేదంటే చేయను. This is the concept we shall hold in our thoughts as we study the technique of meditation. Here, word mind may be used in three senses. First, as mind or spirit in response to some activity, for us God. Secondly, as a quality emergent at a high level of evolutionary advance, and thirdly, as cycle attribute that pervades all natural events in universal correlation. So, mind అనేటువంటి ప్రిన్సిపల్ మూడు విధాలుగా మనం వాడుతున్నాం. ఆ వర్డ్ లేదా మనలో అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. దీనికి మనకి మామూలుగా మైండ్ అనేటువంటిది వాడేస్తుంటారు. కనుక మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. అవి ఎలా అయితే మనకి తెలుగులో ఇవన్నీ మనకి ఇచ్చారు, వీటిలో మాత్రం మనం మైండ్ అని చెప్పి వాడేస్తారు. అందుగురించి దాన్ని ఇక్కడ మూడు పదాలుగా ఇక్కడ రాశారు. మూడు అర్థాల్లో మనం తీసుకుంటామండి అని అంటున్నారు. అది సో మైండ్ ఆర్ స్పిరిట్ ఇన్ రెఫరెన్స్ టు సమ్ యాక్టివిటీ. సో ఇన్ రెఫరెన్స్ టు స్పిరిట్ గా మనం చెప్పబడుతున్నటువంటిది వేరు. అహంకారం అంటే లోపల ఉన్నటువంటి భావం. దాన్ని అంటే లోపల ఉన్న స్పిరిట్ ఆస్పెక్ట్ గా చెప్పబడుతున్నప్పుడు కూడా ఇక్కడ మైండ్ అని రాసుకుంటున్నారు ఇంగ్లీష్ బుక్స్లో. కనుక ఈ మైండ్ ఆస్పెక్ట్ గా రాస్తున్నప్పుడు వీటిని ఏ అర్థంలో చెప్తున్నారు అది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. అదే మనకి సంస్కృతంలోని వీటిలో అయితే మనకి వీటికి దేనికి ఉండేటువంటి క్వాలిటీకి దానికి ఒక పదం అనేటువంటిది మనకి ఇచ్చారు. Here we have the idea of the divine purpose, the universal mind of that human mentality which distinguishes man on the ladder of evolution from the animals, and reference also to that universal cycle consciousness which pervades the animate and the so-called inanimate. It is with mind as a quality emerging at a high level of evolution that we as human beings deal. Mind అనేటువంటిది అంటే ఒక జంతువుకి మైండ్ ఉంది, హ్యూమన్కి మైండ్ ఉంది. బట్ హ్యూమన్ మైండ్ ఇస్ డిఫరెంట్, జంతువుకు ఉండేటువంటి మైండ్ ఇస్ డిఫరెంట్. అంటే మానవుడు దానికన్నా కాస్త ఎక్కువ పరవెచ్చుకున్నటువంటి కొంచెం హై లెవెల్గా వీడు ఆలోచిస్తాడు. ఒక జంతువుకి ఆ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండదు. దాన్నే మనకి ఫోర్ బ్రెయిన్ అంటారు. ఫోర్ బ్రెయిన్ అంటే ఇది అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెయిన్ లో వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమంటారంటే ఫోర్ బ్రెయిన్ అన్నటువంటిది మనకు ఉంటుంది. మన బ్రెయిన్ మొత్తం మూడు భాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అంటారు. ఈ ఫోర్ బ్రెయిన్ గా ఉన్నటువంటిది అది మానవుడికి ఉంటుంది, వాళ్ళకి జంతువుల్లో ఉంటుంది. అందుగురించి జంతువులకి హెడ్ ఇలా కాకుండా ఇలా ఉంటుంది. అంటే ఫోర్ బ్రెయిన్ దానికి ల్యాకింగ్ ఉంటుంది. అంటే మనలో అంటే బ్రెయిన్ ఆస్పెక్ట్ గా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు. యాక్చువల్ గా బ్రెయిన్ కన్నా పైన ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ లో ఇదంతా మనకు జరుగుతుంది. సో ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇప్పుడు ఎలా నేను వ్యవహరించా అనేటువంటిది వీడికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫోర్ బ్రెయిన్కి వస్తాయి ఇక్కడ. అందుగురించి ఇది జరిగేటది ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ అయ్యే పాయింట్స్ ఎక్కడ ఉంటాయి. ఆ రిఫరెన్స్ ఆల్సో టు దట్ యూనివర్సల్ సైకికల్ consciousness which pervades the animate and the so-called inanimate. It is with mind as a quality emerging at a high level of evolution that we as human beings do. It is for us a mode or means of contact, receiving information from various sources and by different means. Through the five senses, information is conveyed, and the man becomes aware of the world of physical phenomena and of cycle life in which he is immersed. Not only that, but the mind registers impressions emanating from the other minds and the thoughts of man. ఇది మామూలుగా వీడికి ఫైవ్ సెన్సర్స్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్గా వీడు దాని యొక్క క్యాల్కులేషన్స్ ఇవి చేసుకుని వాడు వ్యవహరించడం అనేటువంటిది ఒకటి. ఇంకొక విధానం ఉందండి. ఇంకొక విధానంగా ఏంటంటే వేరేవాడు మైండ్ ఆస్పెక్ట్ బేస్గా వీడు మైండ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి వస్తాయి. దానికి కనెక్టివిటీతో పని లేదు. అంటే వైర్లతో పని లేదండి. మాట్లాడాలంటే ఫోన్ అంటే చాలండి, సెల్ ఫోన్. దానికి వైర్లే ఉండవు. ఇక్కడ సెల్ ఫోన్ పట్టుకుంటే అక్కడ సెల్ ఫోన్, దీనికి దానికి డైరెక్ట్గా వైర్ అంటారు. ల్యాండ్ లైన్కి వైర్ మనం చూస్తున్నాం. ఇది చూసినటువంటి వైర్ లేకుండా కూడా మనం డీల్ చేయొచ్చండి. అంటే వాడి మనసులో ఏదుందో నీ మైండ్ మీద చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఫస్ట్ వాడి వాక్కుని బేస్ చేసి మనం మాట్లాడుతుంటానంటే మనం చేస్తుంటాం. ధ్యానము ఇందాక చెప్పినటువంటి విధానంగా మనం అలవాటు అయిన తర్వాత ఏంటంటే మన మనసు చక్కగా ప్రశాంతంగా పెట్టుకుంటే
ఎదుటివాడి మనసులో ఏదుందో అది మన మైండ్లో రిఫ్లెక్ట్ అయ్యింది చక్కగా. అంటే చాలా బాగుంటుంది చక్కగా. ఇది ఇది ప్రాక్టీస్ చేస్తుంటే నెమ్మదిగా అంటే మన మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఎదుటివాడు మనం ఉదాహరణకు మనం కేషీట్ రాయడానికి కూర్చున్నా సరే, ఎదుటివాడు ఒక ఆఫీస్ కొలీగ్ అయినా సరే వాడితో మాట్లాడుతున్నప్పుడు వాడి మాటలు వెనక ఉన్నటువంటి భావం మనం పట్టేసుకోవాలి. చాలా చక్కగా పట్టేసుకోవాలి. అది ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఇది వస్తుంది. అందుగురించి ఏమన్నారంటే ఇక్కడ, బట్ ద మైండ్ రిజిస్టర్స్ ఇంప్రెషన్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద అదర్ మైండ్స్ అండ్ ద థాట్స్ ఆఫ్ మెన్ both ancient and modern are conveyed to him through the medium of reading and the spoken word, through the drama, through pictures and through music. Most of it is simply registered and stored up, finding later expression as memory and anticipation. Moods, emotional reactions, feelings and desires are also recorded by the mind, whether of a high grade or a low. But with the average person, that is all that happens. Very little real thinking follows upon the registering of information, and no clear formulation of thoughts occurs. అంటే మన మైండ్లో ఎక్కువగా మన ఇవన్నీ మనలో రికార్డ్ అయి ఉంటాయి. అంటే మనం ఎదుటి వాడితో మాట్లాడే మాటలు, పలానా వెంకటరావు అనగానే వాడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్, వాడు మనకి ఇద్దరు చేసినటువంటి మంచి కానీ ఇద్దరు మనకి చేసినటువంటి చెడు కానీ ఇవన్నీ మన మైండ్లో రియాక్ట్. వేరేవాడు ఎవడైనా వెంకట్రావు అని చెప్పగానే ఏమంటే వెంకట్రావు అన్న ఆయన వాడు మీకు ఫోన్ చేశాడు అన్నాను, కానీ వెంకట్రావు అంటే ఎవడు వలన వాడా అంటుంటే మనం అంటే వాడి గురించి మొత్తం మనకు పిక్చర్ ఉంది మన మైండ్లో. ఇవన్నీ మన మైండ్లో ఇవన్నీ రిజిస్టర్ అయిపోతాయి. ఫలానా వాడంటే ఏమిటి, ఫలానాదంటే ఏమిటి, ఫలానా ఊరు గురించి, ఇలా మొత్తం మన మైండ్లో ఇవన్నీ రిజిస్టర్ అయి ఉంటున్నాయి. వెరీ లిటిల్ రియల్ థింకింగ్ ఫాలోస్ అపాన్ ది రిజిస్టరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నో క్లియర్ ఫార్ములేషన్ ఆఫ్ థాట్స్ అకర్స్. The clothing of ideas with words which clearly express them is one of the functions of the mind. And the clothing of ideas with words. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మన మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవి ఎంత ఎక్కువగా రికార్డ్ అయి ఉంటాయో దానివల్ల వెరీ లిటిల్ రియల్ థింకింగ్ ఫాలోస్ అపాన్ ద రిజిస్టరింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. రియల్ థింకింగ్ అనేటువంటిది వీడు ల్యాక్ అయిపోతుంది. అంటే రియల్ థింకింగ్ అంటే ఇక్కడ ఈ విషయానికి మనం చక్కగా ఆలోచించగలం. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వీడికి లాస్ అవుతుంది. అంటే బ్రెయిన్లో మన కంప్యూటర్లో వీళ్ళు చెప్తారు చూసారు, మనం ఎక్కువగా మెసేజ్ స్టోర్ అయిపోయి ఉందనుకోండి, దాని యొక్క వర్కింగ్ కొంచెం స్లో అయిపోతుంది. అది ఫుల్ అయిపోతుంది అనుకోండి, దాని వర్కింగ్ స్లో అయిపోతుంది. అందు గురించి కొన్ని డిలీట్ చేసేటప్పుడు మీ కంప్యూటర్ బాగా పనిచేస్తున్నట్టు. అలాగే మన బ్రెయిన్లో కూడా అవి ఇవన్నీ మనం రిజిస్టర్ చేసి పెట్టుకునేప్పటికీ దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ స్లో అయిపోతుంది. ఈ స్లో అయిపోయి అది ఫ్రీగా అది యాక్ట్ అవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే అది రియల్ థింకింగ్ అనేటువంటి దానికి లాస్ అయిపోతుంది. అలా కాకుండా వీడు ద క్లాదింగ్ ఆఫ్ ఐడియాస్ విత్ వర్డ్స్ విచ్ క్లియర్లీ ఎక్స్ప్రెస్ దెమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది మైండ్. ఈ మైండ్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఐడియాకి వాడి పదాలని జతపరచడం. అది వీడి మైండ్ యొక్క క్వాలిటీ. Yet, how few people have ideas or originate really intelligent thoughts. Their minds respond to that which is conveyed to them from the outer world, but have no inherent or self-initiated activities of their own. Self-initiated activities అవసరం లేదు. ఎదుటివాడు మాట్లాడుతున్న దాన్ని బట్టి వీడు మాట్లాడగలరు. అది వీడికి కావాలి. ఇప్పుడు బాల్ చేస్తున్నాడు అనుకోండి, బాల్ చేస్తున్నప్పుడు ఆ బాల్ చేస్తున్న దాని మీద పూర్తిగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే వీడు ఆడేస్తాడు ఆట. ఆ బాల్ అక్కడ టప్పడిందంటే అది ఇటే వస్తుంది అనుకున్నాడు, అది ఇటు రాలేదు అనుకున్నప్పుడు వీడు అవుట్ అయిపోతాడు కదా. అందుగురించి వీడి మైండ్కి ఏంటంటే చోట్లో అంటే వీడి మైండ్కి ఒక ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చారు. అంటే చోట్లో ఎన్ని రకాలుగా ఉంటుంది. సో ఎన్ని రకాలుగా బాల్ వేయచ్చు వాడు నీకు, కానీ బాల్ ఎప్పుడు ఎటు తిరుగుతుంది అనేటువంటిది నీ దగ్గరకు వచ్చినటువంటి బాల్ని బేస్ చేసి నువ్వు ఆడటమే కానీ అక్కడ టప్పడిందంటే ఇక్కడికే వస్తుందని రూల్ లేదండి అని చెప్పాడు. కనుక అది ఎట్లాగో ఎదుటివాడితో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని మాటగా మీరు తీసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు గేమ్ ఆడండి, అంతే అంతే. అప్పుడు మీకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చక్కగా మనకు పనిచేస్తుంది. ఇదివరకు ఇలా అని ఒకడు బాగా ఇలా మాట్లాడాడండి, అప్పుడు వాడు మన మోసం చేసాడు, వీడు మన మోసం చేసేస్తాడు, అలా ఏమీ అక్కర్లేదు. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మనం చక్కగా పెట్టుకుంటే ఎదుటివాడు వ్యవహరించేటువంటి విధానం మనకి వాడి మాట ఏమిటి, వాడు ఏం ఉద్దేశించి మనతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మన మైండ్ చక్కగా రిఫ్లెక్ట్ అయిపోతే నాయన నాకు కుదరదు నాయన అని మనం చెప్పాం. ఎలా చెప్పాడో ఎదుటివాడికి అర్థం కాదు. మన లైఫ్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి.
ఇది ఈ విధంగా మనం దీని గురించి ఫర్దర్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.